ఇక మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3834 సర్పంచ్ స్థానాలకు 12960 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి ఓటు వేయొచ్చని సూచించింది. ఎన్నికల కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం నుంచి రవీందర్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, కామారెడ్డి జిల్లాలో అక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది, అదేవిధంగా పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? రవీందర్, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన కాడి నుంచి ముఖ్యంగా ఇటు యువత, వృద్ధులు అధిక సంఖ్యలో ఇటు కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో రెండు ఏదైతే డివిజన్లు ఉన్నాయో నిజామాబాద్ డివిజన్ తో ఇటు కామారెడ్డి డివిజన్ అదేవిధంగా అటు బోధన్ డివిజన్ రెండు డివిజన్లు ఇవాళ పర్టికులర్ గా మొదటి విడత మొదటి ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 312 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలు అయినప్పటికీ, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయినప్పటికీ ఇంకా బరిలో అనేక మంది అభ్యర్థులు వార్డు స్థానాలు ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పేస్ గ్లామర్తో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. పార్టీలు మద్దతు ప్రకటించిన ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ మీద, ఆ గ్రామస్తుడి మీద ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఆ రకంగా ఓరాఓరి ప్రచారం జరిగింది. అనేక మంది అభ్యర్థులు ఏకగ్రీవాల కొరకు ప్రయత్నం చేసి కొంత మేరకు సఫలీకృతమైనప్పటికీ దాదాపుగా 312 గ్రామ పంచాయతీలకు ఇవాళ ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత బోధన్ డివిజన్లోనే చందూరు, కోటాగిరి, మొస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో ఇవాళ ఎలక్షన్లు జరుగుతున్నాయి. సర్పంచుల స్థానాల విషయానికి వస్తే బోధన్ డివిజన్లో 184 కాగా దాదాపు 29 స్థానాలకు ఏకగ్రీవం జరిగాయి. అదేవిధంగా దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 155 పోలింగ్ స్టేషన్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ వార్డుల విషయానికి వస్తే మొత్తం వార్డుల సంఖ్య 1642 వార్డులు ఉండగా నామినేషన్ దాఖలు చేసినటువంటి కొన్ని వార్డులు 7 అవి ఏకగ్రీవాలైనాయి. ఏకగ్రీవాలు అయిన వార్డుల సంఖ్యను మనం పరిశీలిస్తే 575 స్థానాలకు ఏకగ్రీవాలు జరిగాయి. దాదాపుగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి అభ్యర్థుల వార్డు మెంబర్ల విషయానికి వస్తే 3067 మంది అభ్యర్థులు ఇవాళ వార్డు మెంబర్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. దాదాపు వీరందరి కోసం 14,040 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. దాదాపుగా 2 గంటల పరిసర ప్రాంతాల వరకే ఒక సింబాలిక్ గా అభ్యర్థి భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నేరుగా పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల లోపల వరకు వెహికల్ అలౌ చేయడం జరిగింది. గతంలో జరిగిన ఇబ్బందులను, పొరపాట్లను సరిచేసుకుంటూ ఈసారి ఈ ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో ఎగ్జామ్షన్స్ ఓటర్ ని తీసుకొచ్చే అభ్యర్థి ఎవరైతే ఓటేయడానికి వస్తున్నాడో అతనికి ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక కామారెడ్డి జిల్లాల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి డివిజన్ లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్యను మనం పరిశీలిస్తే 167 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం పోలింగ్ స్టేషన్లు 1533 కాగా ప్రస్తుతం 1450 పోలింగ్ స్టేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తిగా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు మనం పరిశీలిస్తే 71గా చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా పురుష ఓటర్లు ఇవాళ దాదాపు 1,18,342 కాగా మహిళా ఓటర్లు 1,30,322 ఉన్నారు. ఇందులో ట్రాన్స్జెండర్స్ కూడా ఈసారి కొన్ని ప్రాంతాలలో బరిలో నిలిచడం జరిగింది. వారిలో 4 ఉన్నారు. దాదాపుగా పురుష ఓటర్లు, స్త్రీ ఓటర్లు కలిపి కామారెడ్డి డివిజన్ వ్యాప్తంగా 2,48,000
668 మంది కాగా దీనికి ఎన్నికల సిబ్బంది పూర్తిగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలింగ్ కొంత మేరకు ఇప్పటి వరకు పరిశీలించి వస్తే కొంత మేరగా మందకోడిగా సాగుతుంది. ఇంకా ఇది పెంచాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యువత అదేవిధంగా ఇటు ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత మేరకు తక్కువగా ఉంది. మనం 9 గంటలకు ఒకసారి 9 గంటల లెక్క ప్రకారం గమనిస్తే 19.72 నమోదైనట్టుగా చెప్తున్నది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి పోలింగ్ ప్రక్రియను ఈసీ అటు హైదరాబాద్ కేంద్రంగా విడుదల చేయజరుగుతుంది. దాదాపుగా మళ్ళీ 11 గంటల పరిసర ప్రాంతాల్లో ఈ పోలింగ్ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇటు నిర్భయంగా ఓటేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా తమకు నచ్చిన అభ్యర్థి తమ అనుకున్న అభ్యర్థికి నేరుగా ఇవాళ వైట్ అదేవిధంగా పింక్ కలర్తో కూడినటువంటి బ్యాలెట్ పత్రాలు వాళ్ళ అభ్యర్థులకు ఇచ్చి చీకటి అట్లాంటి పరిస్థితి జాగ్రత్త పడ్డది ఈసీ. ముఖ్యంగా లైటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కొరకు కూడా ట్రాన్స్పోర్ట్ వెసులుబాటు కల్పించింది ఈసీ. ఈ నేపథ్యంలో ఇటు ప్రలోభాలు అయితే జోరుగా కొనసాగాయని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ఇటు పంచాయతీ అభ్యర్థుల వరకు ప్రలోభాలు జోరుగా కొనసాగాయి. నిన్న సాయంత్రం వరకు మద్యము అదేవిధంగా ఇటు డబ్బు విచ్చలవిడిగా పంపిణీ అయితే జరిగింది. అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోవడానికి అనేక మార్గాలను అన్వేషించడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఒక ఈ సాధారణమైన వాతావరణం కాకుండా కొంచెం కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో క్రిటికల్ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు పర్యవేక్షణలో కూడా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఈపాటికే పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక గంభీరమైన వాతావరణం అయితే ఎలక్షన్ ప్రక్రియలో కొనసాగుతుంది. మరికొద్ది గంటలు మాత్రమే పోలింగ్ కు ఉంటుంది కాబట్టి దాదాపుగా 2 గంటల పరిసర ప్రాంతాల నుంచి అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. 2 గంటల పరిసర ప్రాంతాల్లో ఓన్లీ ప్లేస్ గ్యామర్ మీదనే ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించే పరిస్థితి ఉంటుందని ఇటు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు అటు ఎలక్షన్ కు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఈ పార్టీలకు సంబంధించిన నేతలు అంటున్నారు.